ద లార్డ్. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసిననో రాజు అనుగ్రహించును. ఈ అతడు ఎవరంటే ఎజ్రా. ఈ ఎజ్రా ఎవరంటే దేవుని ధర్మశాస్త్రమును పరిశోధిస్తూ దాని ప్రకారం నడుచుకుంటూ దానిని ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా నేర్పించేవాడిగా బోధించేవానిగా ఉన్నాడు. అందుకే ఎజ్రాను శాస్త్రిగా పిలిచారు. ఇతడు అహరోను వంశానికి చెందినవాడు. అయితే ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినందున ఇతనికి దేవుని హస్తం తోడుగా ఉంది. దేవుని హస్తం తోడుగా ఉండి రాజులు సహితం ఇతని విషయంలో ఎంతో నమ్రత, గౌరవము, ప్రేమను కలిగి వారు ప్రవర్తించారు. చాలా విషయాలు ఎజ్రా రాజుల మీద ఆధారపడలేదు, రాజులను అడగలేదు. కానీ రాజులే ఈ ఎజ్రాకి కావలసిన సహాయాన్ని అంతటిని అందించారు. నిజంగా చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల్ని యెరూషలేమునకు తోడుకొని పోవడానికి దేవుడు ఈ ఎజ్రాని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళని దైవికమైన మార్గంలో నిలబెట్టడానికి, వాళ్ళని పరసంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాల్లో నిలబెట్టడానికి ఎజ్రా ఎంతో కృషి చేశాడు. కన్నీటితో ప్రార్థన చేశాడు, ఉపవాసించి ప్రార్థన చేశాడు. ప్రజలందరినీ కూడా దైవికమైన మార్గంలో నడిపించాడు. అందుకే అతనికి దేవుడు తోడే అన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన హస్తము గనక మనకు తోడుగా ఉంటే శత్రువుల చేతిలోంచి తప్పించబడతాం. ఆయన హస్తం తోడుగా ఉంటే మన మనవిని దేవుడు అంగీకరించి రాజులను, రాణులను సహితం మన కొరకు వంచి మన జీవితంలో మన అవసరాలు తీరుస్తాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయనందు భయభక్తులు కలిగి జీవించు. ఆయన వాక్యమును నువ్వు స్మరించు. ఆయన వాక్యమును ప్రేమించు. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం అంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని నువ్వు నెరవేర్చు నీ జీవితంలో. ఎంత కష్టమైనా ఇష్టపడు. దేవుని వాక్యాన్ని చదవడం, వినడం, గైకొనడం చాలా ముఖ్యం. ఒకవేళ అలా నువ్వు చేస్తూ ఉంటే ఈ నూతన సంవత్సరంలో దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుంది. ఆయన హస్తం ఎలాంటిదో తెలుసా? బలమైన హస్తం. ఆయన హస్తము శక్తి కలిగిన హస్తం. ఆయన హస్తము ప్రభావవంతమైనది. ఆయన హస్తము ఈ ప్రపంచమునే నిర్మించింది. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప సర్వాధికారి, అంత గొప్ప సర్వోన్నతుడు నీకు తోడుగా తన హస్తాన్ని ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడంటే మనం కూడా ఎజ్రాలా జీవించినప్పుడు దేనికి భయపడద్దు, ఎవరికి కృంగిపోవద్దు. నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, నేను ఎలా ఉంటాను, నా ప్రయాణాలు ఎలా ఉంటాయి, నా పిల్లలు, నా కుటుంబము, దేని గురించి బెదరద్దు. దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది. ఆయన వాక్యాన్ని గైకొన్నప్పుడు, ఆయనను అనుసరించినప్పుడు. మనుషులు నీకు తోడుగా లేకపోవచ్చు, నీ బంధువులు నీకు తోడుగా లేకపోవచ్చు, డబ్బు నీకు తోడుగా లేకపోవచ్చు, లోక సంబంధమైన ఆధిక్యతలు నీకు తోడుగా లేకపోవచ్చు. కానీ సర్వాధికారి అయినటువంటి దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే నీకేంటి కొదువా? నారాయణ హస్తం నీకు తోడుగా ఉండును గాక. ఈ సంవత్సరంలో నీకు తోడయండి, నిన్ను నడిపించి, నిన్ను కాపాడి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ వాగ్దానాన్ని వీక్షించిన బిడ్డల జీవితంలో గొప్ప సమాధానాన్ని దయచి నీ హస్తము తోడుగా ఉంచి ఎజ్రాకు తోడుగా ఉండి నడిపించినట్లుగా మాకును తోడు ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.